నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినపల్లి మండలం పరిధిలో గల నాటి వర్ధమానపురం నేటి నంది వడ్డెమాను అనబడే గ్రామ పరిధిలో ఏకశిల కల్పగా రూపొందించిన శ్రీ జ్యేష్ఠదేవి సమేత శనీశ్వర స్వామిగా కొలువుదీరిన శ్రీ శనీశ్వర స్వామి ఆలయానికి ధనుర్మాసం సందర్భంగా ఆరుద్ర నక్షత్రం శివ ముక్కోటి వృష పౌర్ణమిని పురస్కరించుకుని ఏళ్లనాటి శని అర్ధస్వర శని కుటుంబ సభ్యుల అనారోగ్యం లాంటి సమస్యలు ఉన్నటువంటి భక్తులు అత్యధికంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ తీరి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో శ్రీ జ్యేష్ఠదేవి శనీశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారికి తైలాభిషేకం పాలాభిషేకాలతో పాటుగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడ ఉన్నటువంటి కాకతీయుల నాటి విశిష్టమైన పురాతన ఆలయాల్లో కొలువుదీరిన ఆ పరమశివుని కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి వారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ విశ్వనాథ శాస్త్రి, ఆలయ అర్చకులు శాంతి కుమార్ శాస్త్రిలు మాట్లాడుతూ కాకతీయుల నాటి కాలంలో ఆనాటి గోన గంగారెడ్డి, గోన బుద్ధారెడ్డిలు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ శివాలయానికి ఎంతో చరిత్ర, పేరు ప్రతిష్టలు ఉన్నాయని, ఇలాంటి ఆలయానికి మధ్యలో కొంతకాలం రోడ్డు మార్గం లేకపోవడంతో భక్తుల రాకపోకలు నిలిచిపోగా కొంతమంది దుండగులు ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి కొంత భాగాలను కోల్చడం లాంటివి కూడా చేయడంతో గత 25 సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో తిరిగి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు అత్యధికంగా పాల్గొని స్వామివారి దర్శన భాగ్యాలు పొందుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు విశ్వనాథ శాస్త్రితో పాటుగా అర్చకులు శాంతి కుమార శాస్త్రి, ఉమామహేశ్వర శాస్త్రి, విశ్వరాధ్య శాస్త్రి, శివసాయి శాస్త్రులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శాంతి 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 ఓం శాంతి 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 సమర్పయామి. पार्वती प्रिया पाहि पर शिवा लिंग जय जया लिंग जय जया भावलिंग भव विभंग भक्त बालका भजामि भवहरा शंकर लिंग जय जया जय बोलो शंकर भगवान की जय, जगदम्बा माता की जय, साधु संत भगवान की जय. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनामृत्योर्मुक्षीयमामृतात्. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव द्वारां दुरादर्शां नित्यपुष्टां गरीशनीमीश्वरेगं सर्वभूतानां ताम्यो बह्वये श्रीश्वरेगं सर्वभूतानां ताम्यो बह्वये पुष्पवान् प्रजावान् पशुमान् भवति भूयामि जगदीश्वर मे प्रसीद. दिव्यलिंगाय नमः. ओम भवलिंगाय नमः. पशुमान् भवति चंद्रमा. ఇందులో నా చెప్తా ఉండు ఒక్క నిమిషం అక్కడ పెట్టు. ఫస్ట్ నార్మల్ అభిషేకం प्रतिपत्तये जगतपितरौ वंदे पार्वती परमेश्वरौ.
శన్యారిష్టం సంప్రాప్తే శని పూజాంచకారయే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. కేవలం శనిని ఆరాధించినంత మాత్రాన్నే ప్రాణానికి కలిగేటువంటి నష్టాన్ని కలగకుండా చూస్తుంది. కాబట్టి శనిదేవుడి యొక్క ప్రభావాన్ని తొలగించుకోవడానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంతర్గతంగా ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం నందివడ్డమాన గ్రామంలో గల శ్రీ పార్వతీ సమేత నందీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జ్యేష్ఠాదేవి సమేత సార్ధ సప్త శనైశ్వర స్వామివారు ఎత్తు పాదాల నుండి ఆపాద మస్తకం వరకు 7.5 ఫీట్ల ఎత్తు ఉంటారు. ఈ 7.5 ఫీట్ల ఎత్తు ఉండడానికి మనిషి జాతకంలో 2, 12, 1వ స్థానంలో ఉన్నటువంటి స్థితుల్లో ఏడునాటి శనిగా నిర్ణయిస్తారు. ఈ ఏలునాటి శనికి ఆధారంగా స్వామివారి ఆపాద మస్తకం అంత వరకు 7.5 ఫీట్ల ఎత్తు కలిగినటువంటి స్థితిలో ఇక్కడ స్వామివారు, అట్లాగే స్వామివారి పాదాల చింతన స్వామివారి ధర్మపత్ని అయినటువంటి జ్యేష్ఠాదేవితో కూడుకుని ఇక్కడ ఈ ఆలయం నిత్య నైమిత్తిక వీరశైవాగమోక్తానుసారంగా నిర్వహించబడుతుంది. ఈ ఆలయంలో ఇక్కడ నిర్మించడానికి ప్రధానమైనటువంటి కారణం స్వామివారు మా తండ్రి గారు అయినటువంటి నీలకంఠయ్య గారు ప్రధాన అర్చకులుగా ఉండిండ్రు. ఇప్పుడు వారు లేరు, క్షేమకమై ఉన్నారు. వారి కళలో వచ్చి చెప్పడం ద్వారా ఇక్కడ స్వామివారిని స్థాపించడం జరిగింది. ఇక్కడ స్వామివారిని స్థాపించడానికి పూర్వం శిలారూపంలో ఉన్నప్పుడే ఆలయంలో అఖండ దీపారాధన, శిలారూపంలో ఉన్నప్పుడే ప్రతిరోజు ఉదయము సాయంకాలము అభిషేకాలు చేస్తూ శిలా నిర్మాణం 7.5 వారాల్లో ఒకరే శిల్పి గ్రామ పొలిమేరలు కూడా దాటకుండా నిర్మాణం చేయడం జరిగింది. తదనంతరం 7.5 లక్షల మూలమంత్రము, జపము, దశాహము తర్పణం చేస్తూ శ్రీ వీరశైవ గురుకుల సంస్థాపకులు శ్రీశైల దేవస్థాన ప్రధాన అర్చకులు అయినప్పటి చంద్రశేఖర శివాచార్య మహాస్వామి వారు వారి కరకమలములచే ఈ ఆలయాన్ని స్థాపన చేయడం జరిగింది. ఈ ఆలయం ప్రాంగణంలో ఉన్నటువంటి శివాలయం కాకతీయులు గోనగన్నారెడ్డి, గోనబుద్ధారెడ్డి కాలం నాటి ఆలయ ప్రాంగణంలో 12వ శతాబ్దం నాటి ఆలయ ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు నల్లని వస్త్రాలు ధరించి వాటిపై స్నానం చేసి స్వామివారికి నువ్వుల నూనె, నువ్వులు, జిల్లేడు పూలు, పూలమాలను సమర్పించి 7 మార్లు పర్యాయ పరిక్రమణ ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ సమర్పించి స్వామివారికి అభిషేకించినటువంటి నూనెని మహాప్రసాదంగా శరీరానికి ఒంటికి లేపన చేసుకొని స్నానం చేసి మళ్ళీ అతి పురాతనమైనటువంటి బ్రహ్మసూత్ర సహితమైనటువంటి శివలింగాన్ని దర్శించుకొని అభిషేకం చేసుకొని వారికి సంబంధించినటువంటి కష్టాల నుండి ముక్తి పొందుతూ కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ జ్యేష్ఠాదేవి సమేత సార్ధ సప్త శనైశ్వర స్వామివారు ఇక్కడ నిలిచని ఉన్నారు. ఈ ఆలయం సుమారు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. శనీశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసి స్వామివారి 2000 సంవత్సరం ఏప్రిల్లో చైత్ర శుద్ధ చతుర్దశి నాడు ఇక్కడ స్వామివారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు ఈ సంవత్సరం జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు 25వి జరుగుతాయి. ఈ ఆలయంలో వీరశైవ ఆగమోక్తానుసారంగా నిత్య నైమిత్తిక పూజా విధానం నిర్వహించబడుతుంది. ఈ ఆలయం పూర్తిగా ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వహణలో నిర్వహించబడుతుంది. ఈ ఆలయం యొక్క విశిష్టాన్ని ఇక్కడికి వరుసగా 7 వారాలు వచ్చి అభిషేకించి వారికి కలిగేటువంటి కష్టాలు, ఈటి బాధల నుండి ముక్తి పొంది అనేక విధాలుగా శుభాలు చేకూరుస్తున్నారు. ఈ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ్ శాస్త్రి, శ్రీ నందీశ్వర శనీశ్వర స్వామి దేవస్థానం, నందివడ్డమాన్. ఈ ఆలయం పూర్తిగా వీరశైవాగమోక్తానుసారంగా నిత్య నైమిత్తిక పూజా విధానాలు నిర్వహించబడుతుంది. విశిష్టమైన పుణ్యఫలాన్ని సంపాదించుకొనవచ్చు. శనికి సంబంధించినటువంటి దుష్ట స్థితిగతులను కూడా క్షేమంగా ఉండేటట్టుగా చేసుకునేటట్టుగా ముఖ్యంగా శన్యారిష్టం సంప్రాప్తే శని పూజాంచకారయ శని ధ్యానం ప్రాణపీడోపశాంతయే. శనిని ఆరాధించినంత మాత్రానే ప్రాణానికి కలిగేటువంటి నష్టాన్ని పరిహరింపజేస్తుంది. కాబట్టి అట్లాంటి ఈతి బాధలను ఈరోజు యొక్క శివముక్కోటి అయిన విశిష్టమైన రోజున స్వామివారికి ఇష్టమైన నువ్వుల నూనె, నువ్వులు, నల్లని వస్త్రము, జిల్లెడి పూలు, జిల్లెడ ఆకులను సమర్పించినంత మాత్రాన ఉత్తమమైన స్థితి తొలగి శని బాధల నుండి ముక్తి పొందవచ్చని అనేక విధాలైనటువంటి శాస్త్రాధారంగా ఇక్కడ శివముక్కోటి ఉత్సవాలు నిర్వహించబడుతుంది.
అందులో ఈరోజు జనం విశేషంగా పోటెత్తి వారి యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఆరాధన, అర్చన, అభిషేకము, ప్రదక్షిణ, హోమ క్రతువు లాంటి పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. श्री ज्येष्ठादेव समेत महास्वामी की जय। श्री ज्येष्ठादेव समेत महास्वामी की जय। कर्पूर महामंगलानंद नीराजि राजाधिराजाय प्रसन्नाय नमो भजं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय वज्रं कामेश्वरो वै श्रवणो विद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मा शिवो मे अत्राय देवै तन्नो शनेश्वर प्रचोदयात् प्रत्यक्षं